హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ బై స్వప్న. ఈ రోజు నేను డే 3 డైట్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా చిన్న విన్నపం, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది డైట్ ప్లాన్ అంటే అండి, నేను హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కి చెప్తున్నాను, అంతేకాని కేవలం వెయిట్ లాస్ కి మాత్రమే అని అనుకుంటున్నారేమో కాదు. ఇది వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి హెల్తీగా ఉండే ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించిన డైట్ అన్నమాట. సో ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఈ కాలంలో చిన్నపిల్లలకి ఒబిసిటీ ఇలా వచ్చేస్తుంది కదండి, వాళ్ళకి కూడా ఈ ఫుడ్ అనేది చక్కగా పెట్టచ్చు. ఎందుకంటే నేను హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్డే చెప్తున్నాను. అవి సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే కన్నా ఇలా ఫుడ్ గా తీసుకుంటే కనుక మనకి హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కదా. సో దానికోసం అని చెప్తున్నాను. ముందుగా వచ్చేసి మనం రెసిపీస్ చూసే ముందులో చిన్న పాయింట్స్ అన్నమాట. అవి ఏంటి అంటే, మనం వాటర్ అనేది కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలండి. పొద్దున్న పరగడుపున వాటర్ తాగటం ప్లస్ దాంట్లో వామ్ వాటర్లో ఒక చిన్న లెమన్ పీస్ పిండుకుని కనుక వాటర్ తాగితే లెమన్లో వచ్చేసి పెక్టిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి త్వరగా ఆకలి అనేది వేయదు. సో అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. ఆ డ్రింక్ వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారు. కొంచెం తేనె కలుపుకుని తాగాలి. సో ఆ జ్యూస్లోనే మనం ఇంకా జీలకర్ర కానీ ఇలా కొన్ని టాక్సిన్ డ్రింక్స్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా ఏదైనా ఇంక్లూడ్ చేసుకుని వామ్ వాటర్ అనేది కంపల్సరీగా మార్నింగ్ తాగండి. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలా చేస్తారు కదండి, అలా చేసేటప్పుడు కొంచెం త్వరగా మజిల్ క్రాంప్స్ అనేవి అక్కరవుతాయి. అలా అక్కరవకుండా ఉంటాకి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో జిమ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగాలి. అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోండి ఎక్కువగాను. ప్లస్ తినటానికి కూడా హాఫ్ అన్ అవర్ ముందు కనుక వాటర్ తాగితే, ఒక హాఫ్ లీటర్ వాటర్ కనుక తీసుకోగలిగితే మనకు ఆకలి అనేది ఎక్కువ వేయదు. దాంతో ఏంటంటే తక్కువ ఫుడ్ తీసుకోగలుగుతాము. దానివల్ల ఏంటంటే లో క్యాలరీస్ అనేవి బాడీలోకి వెళ్తే సో త్వరగా అరిగిపోతే అది హెల్తీ వే ఆఫ్ ఇదనమాట. అలాగే తిన్నాక కూడా మనం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా వాటర్ అనేది తాగకూడదు. ఎందుకంటే తిన్న ఫుడ్ అరగటానికి లోపలికి వెళ్ళి కొంచెం అది కన్వర్ట్ అవ్వాలి కదండి, అబ్జర్వ్ అవ్వగలగాలి కదా. సో వెంటనే ఇమీడియట్గా వాటర్ తాగితే అది ప్రాబ్లం అవుతుంది, డైజెషన్కి ఇబ్బంది అనమాట. అందుకని తిన్నాక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా వాటర్ అనేది తీసుకోకండి. అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు బయట జంక్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా, కంప్లీట్గా జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా మీకు ఆయిలీ ఫుడ్ అలా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకున్నవే ప్రిఫర్ చేయండి, కానీ బయట మనకి దొరికే జంక్ ఫుడ్స్ మటుకు అస్సలు తీసుకోవద్దు. లైక్ పిజ్జా, బర్గర్ ఇలాంటివి ఏంటంటే మనకు అరగటానికి చాలా టైం పడుతుంది. అలాగే కూల్ డ్రింక్స్ కూడా, వాటిలో షుగర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకి ఆ అరుగుదలకి డైజెషన్ అవ్వటానికి చాలా అవర్స్ పడుతుంది. సో మనకి ఆ పట్టే టైం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్కి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది అబ్జర్వ్ అవ్వటానికి. డైజెస్ట్ అంటే ఇంటర్నల్గా డైజెస్ట్ అరిగిపోవటానికి ఒక్కొక్క టైం అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఏంటంటే మనకి కాసేపటికి టైం పాస్కి అని చెప్పి మళ్ళీ ఏదో ఒక చిప్స్ అలా తింటాం కదా, ఒక 2-3 అవర్స్ లోపే వేరే ఫుడ్ అలా తీసేసుకుంటున్నాం అనుకో టైం పాస్కి, మనకు అవన్నీ ఏంటంటే చెత్త కింద పేరుకుపోతాయి బాడీలో అరగక. సో అవి ఏంటంటే వెంటనే డైజెస్ట్ అవ్వక దానివల్ల ఇంకొన్ని రకాల డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది కదా అరగక ఫుడ్ అనేది. ఆ వేస్ట్ అంతా ఏంటంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి బాడీ ఒబెసిటీ రావటం, అలాగే కొన్ని రకాల డిసీజెస్ కూడా వస్తాయి. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఫ్యాట్ మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలి. అది లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. అది దాంతోపాటు మనం కంపల్సరీ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాగా ఏదో ఒకటి కంపల్సరీ డైలీ 1 అవర్ అనేది చేయాలి. అప్పుడే హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. సో ఇంకా మనం డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ నేను పొద్దున్నే మార్నింగ్ ఫస్ట్ తాగే డ్రింక్ వచ్చేసి నేను కుకుంబర్ జ్యూస్ చూపిస్తున్నాను. అంటే కీరా దోసకాయ అండి. దానికోసం హాఫ్ కీరా, కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక అల్లం ముక్క, ఈ 3 కలిపి జ్యూస్ చేస్తున్నాను నేను. మీకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, ఒకసారి కొత్తిమీర ఒకసారి పుదీనా అయినా వేసుకోవచ్చండి, 2 ఉపయోగపడతాయి మనకి. అలాగే హాఫ్ కీరా వేసాను అనమాట. ఈ 3 మెజర్మెంట్స్ వచ్చేసి 1 గ్లాస్ జ్యూస్కి ఉపయోగపడుతుంది మనకి.
కీరా చాలా మంచిదండి. అది వచ్చేసి 0 ఫ్యాట్ ఉంటుంది. దాంట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది. 0 షుగర్ అనమాట దాంట్లో. అలాగే మనకి డైజెషన్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మంచి లిక్విడ్ టైప్ వెజిటేబుల్ కదా! మనకి మధ్యలో రోజులో ఎప్పుడైనా ఆకలేసినా ఇలాంటి కీరా కానీ ఇలాంటి ముక్కలు విడిగా తినొచ్చండి. ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు హాఫ్ కీరా అలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది లిక్విడ్ వెజిటేబుల్ కదా, మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే ఈ జ్యూస్లో వచ్చి కొత్తిమీర యాడ్ చేసాం కదండి, అది మంచి డీటాక్సిఫైయర్. మన బాడీని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. అల్లం కూడా మనం అలాగే దీంట్లో అల్లం వాడాం కదా, అది కూడా వెయిట్ లాస్కి మనకి బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది కదండి, అది మనం కొంచెం వాటర్ వేసి జ్యూస్ చేశాను. అది రెడీ అయిపోయినాక దాంట్లో మనం వచ్చేసి కొంచెం లెమన్ పీస్, ఆల్రెడీ చెప్పాను కదా లెమన్ కూడా మనకు చాలా మంచిది. ప్రతి డీటాక్స్ డ్రింక్లో మనం లెమన్ అనేది ఉపయోగించుకోవచ్చు. అలాగే కొంచెం టేస్ట్ కోసం లైట్గా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్లో సోడియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి వైట్ సాల్ట్తో కంపేర్ చేస్తే. సో అందుకని ఉపయోగించాను. అంటే మామూలుగా జ్యూస్ ఏ టేస్ట్ ఉండదు, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది వస్తుంది. అది కాక బ్లాక్ సాల్ట్లో కాన్స్టిపేషన్కి అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉపయోగిస్తే కనుక అరుగుదల మంచిగా అవుతుందన్నమాట. అందుకని కూడా వాడుకోవచ్చు. అంతే, మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ తాగాక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే యోగా ఏరోబిక్స్ ఏవో ఒకటి చేయండి. నా ఫస్ట్ వీడియోలో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ 8:30కి చేయాలి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓట్స్ ఉప్మా చూపిస్తున్నాను మీకు. దీనికోసమని 1 కప్పు ఓట్స్, 1 కప్ ఓట్స్తో చేసేది 2 సర్వింగ్స్ అవుతుందండి. 2 టిఫిన్కి రెడీ చేస్తున్నాను నేను. 1 కప్పు ఓట్స్, 1 ఉల్లిపాయ, అలాగే క్యారెట్ ఒకటి, పచ్చిమిరపకాయలు, అన్నీ అల్లం కూడా చిన్న ముక్క తీసుకున్నాను. అన్నీ బారు స్లైసెస్గా కట్ చేశాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏమేమి కావాలన్నా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. ఇంకాను నేను వీటితో చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, శనగపప్పు, అలాగే కొన్ని వేరుశనగ పప్పులు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేడైనాక అప్పుడు మిగతా వెజిటేబుల్స్ అవి వేసుకోవాలన్నమాట. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోవటం వల్ల మనం హెవీగా ఫీల్ అవుతాము, త్వరగా ఆకలి అనేది వేయదు. దీంట్లో చాలా రకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయి. అలాగే ప్లస్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట. అదేంటంటే మనకి డైజెషన్కి, అరుగుదలకు కూడా మంచిదన్నమాట. సో ఓట్స్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం హెల్దీ చాయిస్. ఇప్పుడు దాంట్లో తాలింపు అంతా వేగినాక దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా, అంటే మగ్గినట్టు అవ్వాలన్నమాట. అందుకోసం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. ఉప్మాకి సరిపడా ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నేను. 1 హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఉప్పు అనేది ఎక్కువ పట్టదు ఓట్స్ ఉప్మాకి. ఉప్పు వచ్చేసి కల్లుప్పే వాడండి, అదే హెల్త్కి మంచిది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ మగ్గటానికి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట అంతాను. అంతా సిమ్లోనే కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మన వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. చూసారు కదా, అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం దాంట్లో ఓట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. 1 కప్ ఓట్స్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓట్స్ని కూడాను. ఓట్స్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఓట్స్కి 3 కప్స్ వాటర్ అనేవి పడతాయి అన్నమాట. ఈ ఓట్స్ ఉప్మా వచ్చేసి 2కి సరిపోతుంది. చూసారు కదా, మొత్తం 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. మొత్తం కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే సిమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ కలిపితే కనుక ఉప్మా అనేది మనది రెడీ అయిపోతుంది. చూసారు కదా, అలా మధ్య మధ్యలో కలుపుకోండి, సిమ్లోనే ఉంచుకోండి. అంతేనండి, ఒక 2-3 మినిట్స్లోనే మన ఓట్స్ ఉప్మా అనేది కుక్ అయిపోతుంది. చూసారా, మన హెల్తీ
అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి డే 1 డే 2 డైట్ ప్లాన్స్ కూడా చూడండి. వాటిల్లో నేను యోగాకి సంబంధించి అలాగే ఫుడ్కి సంబంధించి కొన్ని రకాల టిప్స్ చెప్పాను. అవి కూడా చూస్తే మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలండి మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జ్యూస్ చూపిస్తున్నాను మీకు. జ్యూస్కి వచ్చేసి నేను కర్బూజా తీసుకున్నాను అనమాట. కర్బూజా సీడ్స్తో సహా జ్యూస్ చేసేస్తున్నాను. ఇందాక కీరా డ్రింక్లో కూడా నేను గింజలు వేసేసానండి. ఇక్కడ కూడా అలాగే గింజలు వేస్తున్నా. దీనికోసం నేను ఒక కప్పు మస్క్ మిలన్ ముక్కలు తీసుకున్నా. అలాగే కొన్ని కిస్మిస్లు, ఒక 2 ఖర్జూరము, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నాను. ఇవి సీడ్స్తో సహా ఎందుకు వేసానంటేనండి, సీడ్స్ వల్ల మనకి బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. పొటాషియం ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే మన కళ్ళకు కూడా మంచిది. ఈ కాలంలో ఎక్కువగా త్వరగా పెద్దవాళ్ళకి కళ్ళల్లో శుక్లాలు అనేవి ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది కదండి. కొంచెం ఏజ్ పెరిగిన దగ్గర నుండి శుక్లాల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. క్యాట్రాక్ట్స్ అంటారు కదా, అలాంటివి రాకుండా ఉంటాయి ఇలా సీడ్స్తో గింజలతో సహా మనం తీసుకుంటే. అందుకనే నేను కర్బూజాలో గింజలు వేస్తాను. ఇలా ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ అనేది. ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి జ్యూస్ పట్టుకోవాలి. ఈ కర్బూజా జ్యూస్లో నేను కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను. దానివల్ల కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి కదా. అలాగే కర్బూజాలో వచ్చి మన స్కిన్ కేర్కి, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అరుగుదలకు కూడా మంచిది. వెయిట్ లాస్కి కూడా ఇది ఒక మంచి డ్రింక్ అని చెప్పుకోవాలి. చూసారా, మన జ్యూస్ రెడీ అయిపోయింది. నేను వడపోయట్లేదండి. వడపోస్తే మళ్ళీ దాంట్లో న్యూట్రియంట్స్ పోతాయి కదా, అందుకని డైరెక్టే సర్వ్ చేస్తున్నాను. మనం డైరెక్ట్ తీసేసుకోవటమే దీన్ని. అలాగే ఈ జ్యూస్లో నేను కొద్దిగా నానబెట్టిన చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్కి చియా సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. అందుకే చియా సీడ్స్ ఇంక్లూడ్ చేశాను. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు లంచ్కి వచ్చేసి నేను గోధుమ రవ్వ కిచిడి చూపిస్తున్నాను అనమాట. ఇది లంచ్లో మంచి ఆప్షన్. ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం హెవీగా అనిపించి మనకి త్వరగా ఆకలేయకుండా ఉంచుతుంది. ఆ కిచిడికి వచ్చి నేను 1 కప్పు తోటకూర, అలాగే 1 కప్పు ములగాకు తీసుకున్నా. అలాగే వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. నేను కొన్ని బఠానీలు నానబెట్టాను, పెసరపప్పు నానబెట్టా, ప్లస్ అల్లం ముక్క, అలాగే పచ్చిమిరపకాయ 1, క్యారెట్, బంగాళదుంప ముక్కలు తీసుకున్నా అనమాట. అవన్నీ కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే గోధుమ రవ్వ హాఫ్ కప్ వచ్చి ఒకళ్ళకి సర్వింగ్కి సరిపోతుంది మనకి. అల్లం తొక్కేస్తున్నాను, నేను కిచిడి కదా. అల్లం వెల్లుల్లి కన్నా అల్లం ఒక్కటే బాగుంటుందండి ఇలాంటి కిచిడి టైప్స్లో. అందుకని అల్లం అలాగా దంచుతున్నాను రోట్లో. ఫస్ట్ కుక్కర్లో ఒక హాఫ్ కప్ గోధుమ రవ్వ వేసుకుని ఒక 3.5 కప్స్ వాటర్ పోయండి. 3 కప్స్ అయినా ఓకే, కానీ కొంచెం గట్టిగా వస్తుంది. అందుకని 3.5 కప్స్ పోసుకోండి, కొంచెం జారుగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం దాంట్లో పెసరపప్పు, ఇందాక వెజిటేబుల్స్ ఆల్రెడీ ఉంచుకున్నాం కదా, తోటకూర, ములగాకు మనకి చాలా మంచిదండి. అందుకనే డైరెక్ట్ అచ్చంగా ములగాకుతో అయినా వండుకోవచ్చు, కానీ కొంచెం లైట్ చేదు టైప్ వస్తుంది. అందుకే నేను హాఫ్ తోటకూరను హాఫ్ ములగాకు వేస్తున్నా. అప్పుడు చాలా బాగుందండి టేస్ట్. పిల్లలు కూడా తిన్నారు. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దాంట్లోనే అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేస్తానన్నమాట. హాఫ్ కప్పే కదా, అందుకని 1 పచ్చిమిరపకాయ సరిపోతుంది. మీరు కొంచెం స్పైసీగా తింటారంటే 2 వేసుకోవచ్చు. అలాగే బఠానీలు నానబెట్టుకున్నా, నేను ఆ బఠానీలు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నేను మామూలుగా ఇలాగ మనం బిర్యానీలు ఇలా చేసుకునేటప్పుడు ఏమేమి వేస్తామో అలా ఏది అవైలబుల్ ఉన్నా అన్నీ కలుపుకోవచ్చు. బీన్స్, అలాగే క్యాప్సికమ్, ఇలాగా ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. వాటితో పాటు నేను ఆకులు కూడా వేసేస్తున్నా. తోటకూరను, అలాగే ములగాకు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను లాస్ట్ డే 2లో కూడా మీకు ఆల్రెడీ డ్రింక్ చూపించాను కదా ములగాకుతో. సో అలాగా ఈసారి నేను ములగాకుని ఇలా వాడుతున్నా. ములగాకు అచ్చంగా పప్పు కూడా చేసుకోవచ్చండి. దీంట్లో నేను పెసరపప్పు కూడా వేసాను కదా, పెసరపప్పు కూడా ప్రోటీన్ ఉంటుంది బాగా.
అందుకనే ఈసారి మనకు ప్రోటీన్ అనేది రోజులో ఎక్కువ తీసుకోవాలి కదా, అందుకని ఈసారి దీంట్లో కిచిడీలో పెసరపప్పు వేసాను. ఇలాగా కొంచెం అల్లం ఆల్రెడీ తొక్కేసాం కదా, అది కూడా దీంట్లో కలిపేస్తున్నాను. ఈ కిచిడి వచ్చేసి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఎవరికైనా బాగా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్కే కాదు, హెల్తీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. మనం మొలకకు పప్పుగా కూడా చేసుకోవచ్చు విడిగా, అది ఇంకో దాంట్లో చూపిస్తాను రెసిపీ. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3/4 స్పూన్ ఉప్పు వేసాను, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మిరియాలు అనమాట, ఒక 5-6 మిరియాలు డైరెక్ట్ వేసేస్తున్నాను. వేసేసి మనం ఇంకా అంతా కలుపుకుని కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. మన కుక్కర్ అనేది చక్కగా ఉడికిపోతుంది మన గోధుమ రవ్వ ఉప్మా. 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. చూసారు కదా, మన కిచిడి రెడీ అయిపోయింది, చక్కగా వచ్చేసింది. చూసారా, చక్కగా నీట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను 3 కప్సే యాడ్ చేశానండి వాటర్, అందుకని కొంచెం దగ్గరికి వచ్చింది. మీరు ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే 3.5 కప్స్ యాడ్ చేసుకోండి, వాటర్ సరిపోతుంది. ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నా, అచ్చంగా నేతితో తాలింపు వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం కిచిడికి తాలింపు వేసుకోవచ్చు. ఫస్ట్లో అయినా తాలింపు వేసి కుక్కర్ పెట్టచ్చండి. నేను ఊరికే లాస్ట్లో అయితే మంచి ఫ్లేవర్ ఉండిపోతుంది కదా అని ఇలా వేస్తున్నా. ఆవాలు జీలకర్ర వేసి తాలింపులో అవి కొంచెం కాగినాక ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను. ఒక 6 మిరియాలు నేను ఆల్రెడీ దంచేసానండి, ఆ పౌడర్ ఇప్పుడు వేస్తున్నా, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఇంగు కూడా వేసుకుని కరివేపాకు వేసేస్తే మన కిచిడి అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంతే, కొంచెం కొత్తిమీర జల్లుతున్న పైన. ఇప్పుడు ఈ కిచిడీతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా కంపల్సరీ రోజు ఇంక్లూడ్ చేసుకోవాలి. హై ప్రోటీన్ ఉంటుంది కదా ఎగ్లో, అందుకని ఎగ్తో పాటు ప్లస్ 1 కప్పు కర్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి, సో పెరుగు 1 కప్పు డైలీ కంపల్సరీ తీసుకోవాలి మార్నింగ్ అవర్స్. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఒక జామకాయ అండ్ ఒక 7 నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటున్నా అండి. నానబెడితే బాదం పప్పుల యొక్క న్యూట్రియంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే జామకాయ వచ్చేసి చాలా చాలా మంచి డైట్ ఫ్రూట్ అండి. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్కి మంచిది, డైజెషన్కి మంచిది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. అలాగే స్కిన్కి కూడా ఇది చాలా చాలా మంచిదండి. సో జామకాయ అనేది తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీకు లోకల్గా ఏవైతే ఫ్రెష్గా దొరుకుతాయో ఆ ఫ్రూట్స్ అండ్ ఆ వెజిటేబుల్స్నే ఎక్కువగా వాడుకోండి. ఏది తీసుకున్నా కూడా ఓకే, కానీ ఫ్రెష్గా ఉండాలి ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు డిన్నర్ వచ్చేసి 7 to 7:30 కల్లా కంప్లీట్ చేసేసుకోండి. మనం పడుకోవటానికి కనీసం ఒక 2-3 అవర్స్ బ్రేక్ అనేది ఉండాలి, అది కూడా లైట్ ఫుడ్ తీసుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి కాబూలీ చనా సలాడ్ చూపిస్తున్నాను. కాబూలీ శనగలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు వీటిల్లో చాలా విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ B9, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇది బోన్స్కి కూడా చాలా మంచిది. నేను దీంట్లో వచ్చి కొత్తిమీర, కీరా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు ప్లస్ ఇంకా టమాటో ముక్కలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట, ఈజీగా తినటానికి ఈజీగా ఉంటుందని. అలాగే నిమ్మకాయ చిన్న ముక్క తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మన డైట్లో ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలి, అలాగే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ లోగా ఉన్న ఫుడ్నే మనం ఎక్కువ తీసుకోవాలి. అలాగే రిచ్ ఇన్ ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి మిక్స్డ్ కలర్స్ అనేవి ఎక్కువ ఉండాలి మన డైట్లో. అన్ని రకాల కలర్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఫుడ్లో. అదే హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అన్నమాట. ఇలాంటి సలాడ్స్ చేసుకునేటప్పుడు మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ, మిక్స్డ్ నట్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవటం చాలా మంచిది. ఇది చాలా చాలా బాగుంది సలాడ్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెవీగా అనిపించింది తిన్నాక, మనకి త్వరగా ఆకలి కూడా ఇది, ఎందుకంటే ఆల్రెడీ కాబూలీ శనగలు వాడాం కదా, దానివల్ల ఏంటంటే హెవీగా ఉండి త్వరగా ఆకలి కూడా మనకు వేయదు.
కాబూలీ శనగలు ఒక 5 అవర్స్ నానబెట్టి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఉప్పు పావు స్పూన్ ఉప్పు వేసి 3 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు అవే యూస్ చేస్తున్నానండి. వీటిల్లో నేను కొద్దిగా ఇప్పుడు సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను అనమాట. సబ్జా కూడా బాగా డైజెషన్కి మంచిది, మంచి కూలెంట్ బాడీకి, అలాగే వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, మిరియాలు అనేది దాదాపు అన్నిట్లో వేస్తానండి నేను. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే బ్రెయిన్కి ఇది చాలా మంచిది, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయన్నమాట మిరియాల్లో. మన గొంతుకి జలుబుకి ఇలాంటి వాటికి చాలా మంచిది. కొంచెం నిమ్మకాయ కూడా దాంట్లో పిండేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసానండి, పించ్ ఆఫ్ సాల్ట్, అది కూడా రాక్ సాల్ట్ అనమాట. కల్లుప్పు తొక్కేసి ఉంచుకున్నా నేను దంచినది, అదే కొంచెం పించ్ జల్లుతున్నా, అంటే మనకు ఫ్లేవర్ కోసం అనమాట. మంచి టేస్ట్ వచ్చింది, చాలా చాలా బాగుంది సలాడ్. ఇప్పుడు దాంట్లో కొంచెం చాట్ మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి అనమాట. ఇది ఇంట్లో ఆల్రెడీ నేను అలా ఉంచుకున్న వేయించి పొడి చేసింది, అన్నిట్లో కొంచెం కొంచెం వేస్తా అనమాట. మనకి అరుగుదలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి. ఇప్పుడు అవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, అంతే. మన మిక్స్డ్ వెజిటేబుల్స్ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నైట్కి వచ్చేసి బటర్ మిల్క్ ఒక గ్లాస్ తీసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.